ఈ వీడియోలో మనం మోడల్ ఆక్సిలరీస్ లేదా మోడల్ వర్బ్స్ గురించి చూద్దామండి. సో ఇందులో ముఖ్యంగా విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్ టు, డేర్, యూజ్డ్ టు వీటి యొక్క మెయిన్ యూసేజ్ని ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోలో మనం మోడల్ ఆక్సిలరీస్ యూసేజ్ గురించి చూద్దామండి. మోడల్ ఆక్సిలరీస్ మనం ముఖ్యంగా పర్మిషన్ తెలియజేయడానికి, పాసిబిలిటీని తెలియజేయడానికి, ఎబిలిటీని తెలియజేయడానికి, నెసెసిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అందులో మొదటిది విల్ అండి. ఈ విల్ యొక్క యూసేజెస్ చాలా ఉన్నాయండి. వన్ బై వన్ చూద్దాం. మొదటిగా మనం విల్ని ఫ్యూచర్ టెన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. మనం ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తున్నట్లయితే విల్ ఉపయోగించేసి ఫ్యూచర్కి సంబంధించినటువంటి యాడ్వర్బ్ ఆఫ్ టైం అనేది కంపల్సరీగా ఉపయోగిస్తాం. ఐ విల్ గో టు మై నేటివ్ ప్లేస్ టుమారో అని చెప్పేసి అన్నాం. ఇక్కడ విల్ని ఫ్యూచర్ టెన్స్ని తెలియజేయడానికి ఉపయోగించడం అనేది జరిగింది. రెండోదండి విల్లింగ్నెస్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో నీ విల్లింగ్నెస్ అంటే ఏంటండి? చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినట్లుగా అనమాట. ఐ విల్ లెండ్ మై బైక్ టుడే అని చెప్పేసి అన్నాం. ఇక్కడ టుడే అన్నప్పటికీ కూడా విల్ అనేది ఉపయోగించడం జరిగిందనమాట. మీరు డిసైడ్ అయ్యారు ఆ పని చేయాలి అని చెప్పేసి. సో ఐ విల్ లెండ్ యూ మై బైక్ టుడే విల్లింగ్నెస్ని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ విల్ యూసేజ్. నెక్స్ట్ అండి కోరికను తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఎలా అంటే ఇఫ్ ఐ ఫైండ్ టైమ్ ఐ విల్ మీట్ యూ. సో కండిషనల్ క్లాజ్లో ఫస్ట్ కండిషనల్ క్లాజ్ అంటే ఇది. సో కోరికను తెలియజేయడానికి కూడా మనము విల్ అనేటటువంటి మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ అండి ఒక నిశ్చయాన్ని తెలియజేయడానికి, ఓకే, డిసైడ్ అయినటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఇఫ్ ఐ ఫైండ్ టైమ్ ఐ విల్ మీట్ యూ అని చెప్పేసి చెప్తున్నాం. ఇది డిజైన్ తెలియజేయడానికి, కోరికని తెలియజేయడానికి, కోరిక తెలియజేస్తుంది, మీరు డిసైడ్ అయిన విషయాన్ని కూడా తెలియజేస్తుంది అనమాట. ఓకే, సేమ్ యూసేజ్. నెక్స్ట్ అండి జోస్యాన్ని తెలియజేయడానికి, అంటే హరియప్ అదర్వైజ్ యూ విల్ మిస్ ద బస్. తెలుసు కదండి, జోస్యం అని చెప్పేసి అంటాం. జోస్యం చెప్తున్నాం ఏంటి అని చెప్పేసి అంటాం. సో జోస్యాన్ని తెలియజేయడానికి కూడా మనం విల్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ అండి ఫ్యూచర్ని తెలియజేస్తూ క్వశ్చన్ అడగడానికి కూడా ఉపయోగిస్తామండి. సో ఎలాగా విల్ యూ మీట్ మీ టుమారో అని చెప్పేసి కూడా ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ అండి సెకండ్ మోడల్ ఆక్సిలరీ వచ్చేసి వుడ్. సో దీని యూసేజెస్ అండి, ఇది విల్కి పాస్ట్ టెన్స్ అండి. రిపోర్టెడ్ స్పీచ్లో ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. సో రిపోర్టెడ్ స్పీచ్లో విల్ని వుడ్గా మార్చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మీరు హీ సెడ్ ఐ విల్ కాల్ యూ లేటర్. ఇక్కడ విల్ ఉంది కదండి. సో దీన్ని మనం పాస్ట్ టెన్స్లోకి మార్చినప్పుడు ఇలా అయిపోతుంది. హీ సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ లేటర్. ఇలాగా రిపోర్టెడ్ స్పీచ్లో వుడ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండి గతంలో జరిగిన దానిని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. ఎలాగా ఐ వుడ్ గో టు మై గ్రాండ్ మదర్స్ హౌస్ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి అంటే గతంలో తను చేస్తూ ఉన్నటువంటి పని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే యూజ్డ్ టు అనేటటువంటి మీనింగ్లో ఉపయోగించారు. ఓకేనండి. నెక్స్ట్ అండి రిక్వెస్ట్ని కానీ సజెషన్ కానీ తెలియచేయడానికి కూడా మనం వుడ్ని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, రిక్వెస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వుడ్ యూ మైండ్ గోయింగ్ టు ఆ మూవీ టుడే, సజెషన్ తెలియజేస్తాం అనమాట. అంటే వుడ్ ఉపయోగించి రిక్వెస్ట్ చేయొచ్చు, సజెషన్ కూడా తెలియజేయవచ్చు. నెక్స్ట్ వుడ్ని రాదర్తో కలిపి ప్రిఫరెన్స్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఎలాగా అంటే ఐ వుడ్ స్లీప్ ఎర్లీ దాన్ వేకప్ లేట్ నైట్. ఐ వుడ్ రాదర్ స్లీప్ ఎర్లీ దాన్ వేకప్ లేట్ ఎట్ నైట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం ప్రిఫరెన్స్ని తెలియజేస్తున్నాం అనమాట. ఏంటి మన ప్రిఫరెన్స్? ఎర్లీగా పనుకోవటం అనమాట. నెక్స్ట్ అండి ఇమాజినరీ సిచ్యువేషన్స్లో కూడా ఉపయోగిస్తాం అనమాట. కండిషనల్ క్లాజ్లో అండి ఇది. ఎలా అంటే ఐ వుడ్ డిఫీట్ ఎవ్రీ వన్ ఇన్ రెజ్లింగ్ ఇఫ్ ఐ హ్యాడ్ ద స్ట్రెంగ్త్ అని చెప్పేసి అంటున్నాం. కండిషనల్ క్లాజ్ అనేది ఇమాజినరీ సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ ఒక కోరికను తెలియజేయడానికి లైక్తో ఉపయోగిస్తాం అనమాట. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ బైట్ అని చెప్పేసి. నెక్స్ట్ అండి షల్ని మనం ఫ్యూచర్ని తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం. అండ్ విల్ ఎలా ఉపయోగించామో అదేవిధంగా షల్ని ఉపయోగిస్తాం అనమాట. షల్ని ఐ, వి అనేటటువంటి సబ్జెక్టులను మెయిన్గా ఉపయోగిస్తూ యూసేజ్లో అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే వీ షల్ అటెండ్ ద మీటింగ్ అని చెప్పేసి అన్నాం అనమాట, ఫ్యూచర్. నెక్స్ట్ కమాండ్ ఆర్ థ్రెట్ని తెలియజేయడానికి కూడా షల్ అనేది ఉపయోగిస్తాం అనమాట. హీ షల్ పే ద ఫైన్ కమాండ్ అనమాట. నెక్స్ట్ దే షల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో వాళ్ళు కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, థ్రెట్ అనమాట. నెక్స్ట్ అండి ఇంటెన్షన్ ఆర్ సజెషన్ తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. షల్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్, ఓకే, ఇలాగా.
ఇక్కడ మనం ఒక నోట్ చూడొచ్చండి. ఫస్ట్ పర్సన్ ఐ వీళ్ళతో మనం షల్ ని వాడితే అది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. అదే సెకండ్ మరియు థర్డ్ పర్సన్ ఏమేంటి అంటే హీ, షీ, ఇట్, ఇవి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో కనుక మనము ఈ షల్ని వాడినట్లయితే అది ఆబ్లిగేషన్ కానీ లేదా ఆర్డర్ కానీ అవుతుందన్నమాట. సో ఆ యూసేజ్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే విల్ని కూడా ఫస్ట్ పర్సన్తో వాడితే అది డిటర్మినేషన్, నిశ్చయం అయిపోతుంది అనమాట. ఓకేనా? విల్ని కూడా ఫస్ట్ పర్సన్ అంటే ఐతో కానీ వీతో కానీ మాట్లాడితే అది డిసైడెడ్, నిశ్చయం అయిపోద్ది అనమాట. అదే సెకండ్ లేదా థర్డ్ పర్సన్స్తో ఉపయోగించినట్టయితే అది మళ్ళీ సింపుల్ ఫ్యూచర్ అయిపోతుంది. నెక్స్ట్ అండి ఫోర్త్ వన్ షుడ్. ఈ షుడ్ యూసేజెస్లో మొదటిదండి ఇది షల్కి పాస్ట్ టెన్స్. దీన్ని కూడా మనము రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాం. దే సెట్ ఆల్ ఆఫ్ యూ షల్ బి ప్రజెంట్ టుమారో అని చెప్పేసి అన్నారు. ఇక్కడ షల్ కదండి, దీనికి పాస్ట్ ఫామ్ షుడ్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు షుడ్గా మారుస్తాం. దే సెట్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి ప్రజెంట్ నెక్స్ట్ డే అని చెప్పేసి రాస్తాం అనమాట. నెక్స్ట్ ఒక ఆబ్లిగేషన్కి మనం ఈ షుడ్ అనేది ఉపయోగించాలి. చిల్డ్రన్ షుడ్ ఒబే దేర్ పేరెంట్స్. సో చేయాల్సినటువంటి పని, వాళ్ళ డ్యూటీ. నెక్స్ట్ అండి ఒక కండిషన్ తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం. షుడ్ ఇట్ రైన్ అంటే ఇఫ్ ఇట్ రైన్స్ అని చెప్పేసి మీనింగ్. ఓకేనా? ఇఫ్ ఇట్ రైన్స్ అని. ఐ షల్ గో బై బస్, నేను బస్లో వెళ్తాను. సో ఇఫ్ ఇట్ రైన్స్ బదులుగా షుడ్ ఇట్ రైన్ అని కూడా ఉపయోగించవచ్చు అనమాట. రైట్? నెక్స్ట్ అండి పర్మిషన్ అడగడానికి కూడా మనం షుడ్ అనేది ఉపయోగిస్తాం. ఐ షుడ్ లైక్ టు సే, ప్లీజ్ పర్మిట్ మీ టు సే అనే మీనింగ్ అనమాట అక్కడ. ఐ షుడ్ లైక్ టు సే దట్ ఐ అపోజ్ దిస్ ప్రపోజల్. ఏమంటాడు? ప్లీజ్ పర్మిట్ మీ టు సే దట్ ఐ అపోజ్ దిస్ ప్రపోజల్ అనేటటువంటి మీనింగ్లో మనం ఉపయోగించాం ఇక్కడ. నెక్స్ట్ అండి హీ షుడ్ బి హియర్ ఎనీ మూమెంట్. సో అతను ఏ సమయంలోనైనా ఇక్కడికి వస్తాడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే? ఎస్. నెక్స్ట్ మస్ట్ అండి. మస్ట్ని మనం ఆబ్లిగేషన్ తెలియజేయడానికి మరియు నెసెసిటీని తెలియజేయడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ చూసినట్లయితే యూ మస్ట్ సీ ద ఆఫీసర్ ఎట్ వన్స్. ఓకేనా? కలవాలి అని చెప్పేసి. నెక్స్ట్ యూ మస్ట్ నాట్ గో అవుట్ ఆఫ్టర్ 10 in the night. సో 10 తర్వాత బయటికి వెళ్ళకూడదు. మస్ట్ నాట్ అంటే నాట్ పర్మిటెడ్ అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ అండి కెన్ చూద్దామండి. కెన్ని ఒక ఎబిలిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తామండి. అంటే సమర్థతని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే ఐ కెన్ అసెండ్ దిస్ హిల్. సో నేను ఈ కొండ ఎక్కగలను. నెక్స్ట్ అండి హీ కెన్ బి ఏబుల్ టు రన్ అని చెప్పేసి అన్నాం, పరిగెత్తగలడు. హీ కెన్ నాట్ బి ఏబుల్ టు రన్, పరిగెత్తలేడు. సో పైన ఈ రెండు సెంటెన్స్ ఉన్నాయి చూడండి. కెన్ రాసాము, మళ్ళీ ఏబుల్ టు రాసాము, కెన్ రాసాము, మళ్ళీ ఏబుల్ టు రాసాము. ఈ రెండు సెంటెన్స్ని చూసినట్టయితే మనకి ఇవి రాంగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే కెన్ అంటేనే ఏబుల్ టు అని చెప్పేసి అర్థం అండి. మరి అలాంటప్పుడు మళ్ళీ ఏబుల్ని రాయకూడదు. కెన్ రాసిన తర్వాత ఆ సెంటెన్స్లో మళ్ళీ ఏబుల్ అనేటటువంటిది రాయకూడదు. హీ కెన్ రన్ అని లేదా హీ కెన్ నాట్ రన్ అని చెప్పేసి అనాలి. ఓకేనా? నెక్స్ట్ పర్మిషన్ తెలియజేయడానికి కూడా కెన్ ఉపయోగిస్తామంటండి. కెన్ ఐ గో అవుట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ పాసిబిలిటీని తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తామండి. ఎలా అంటే మలేరియా కెన్ అటాక్ ఎనీవన్. ఈ మలేరియా అనేటటువంటిది ఎవరినైనా అటాక్ చేయవచ్చు. ఓకేనా? అదేవిధంగా కాంట్ హెల్ప్ అనేటటువంటిది తప్పించుకోలేకపోవటం అనే అర్థంలో కూడా వాడతామండి. ఇక్కడ చూసినట్టయితే ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ ఎట్ దిస్ గెస్చర్. సో ఈ సిచ్యువేషన్లో నేను నవ్వకుండా ఉండలేకపోయాను అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? హెల్ప్ తర్వాత వర్బ్ అనేది ఉపయోగించాం. ఆ వర్బ్ ఐఎన్జీ ఫామ్లో వాడతాం అనమాట. హెల్ప్, క్రై, ఐఎన్జీ. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? రైట్. కుడ్. సో ఈ కుడ్ని మనము కెన్కి పాస్ట్ ఫామ్గా ఉపయోగిస్తాము. ఎలా అంటే రిపోర్టెడ్ స్పీచ్లో షీ సెట్ ఐ కెన్ ఫినిష్ దిస్ వర్క్ టుడే. సో దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లో మారిస్తే షీ సెట్ దట్ షీ కుడ్ ఫినిష్ దట్ వర్క్ దట్ డే అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఎబిలిటీ, పాస్ట్లో ఉన్న ఎబిలిటీని తెలియజేయడానికి మనం కుడ్ అనేది ఉపయోగిస్తాం. ప్రజెంట్లో ఎబిలిటీని కెన్తో చెప్తే పాస్ట్లో ఎబిలిటీని కుడ్తో చెప్తాం అనమాట. ఐ కుడ్ మెమరైజ్ ద హోల్ పోమ్ ఇన్ ఏ డే అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అండి పొలైట్ రిక్వెస్ట్ కూడా మనం కుడ్ అనేది ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ప్రాబబిలిటీనండి. ప్రాబబిలిటీని తెలియజేయడానికి కూడా కుడ్ అనేది ఉపయోగిస్తాం.
యూ కుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇఫ్ యూ స్టడీ వెల్. ఓకేనా? సో కండిషనల్ క్లాజ్ అనమాట. నెక్స్ట్ 8th వన్ అండి, మే. ఈ మేని మనం పర్మిషన్ అడగడానికి ఎక్కువగా ఉపయోగిస్తామండి. స్కూల్స్లో కూడా చూస్తూ ఉంటాం. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ యూజ్ యువర్ పెన్, ఫోన్, సంథింగ్ ఏదో ఒకటి అనమాట. నెక్స్ట్ పాసిబిలిటీని, డౌట్ని తెలియజేయడానికి కూడా మే ఉపయోగిస్తాం. ఇట్ మే రైన్ టుడే, పాసిబిలిటీ చెప్పాం అనమాట. దే మే గో టుడే, వాళ్ళు ఈరోజు వెళ్ళవచ్చు. సో డౌట్ ఎక్స్ప్రెస్ చేసాం, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. నెక్స్ట్ అండి మైట్. సో ఇది మేకి పాస్ట్ టెన్స్గా ఉపయోగిస్తాము, అది కూడా రిపోర్టెడ్ స్పీచ్లో. ఇక్కడ చూస్తే షీ సెడ్ ఐ మే విజిట్ మై అంకుల్ టుమారో అని చెప్పేసి అంటం జరిగింది. రిపోర్టెడ్ స్పీచ్లో మారిస్తే షీ సెడ్ దట్ షీ మైట్ విజిట్ హర్ అంకుల్ ద నెక్స్ట్ డే అని చెప్పేసి రాసామన్నమాట. అదేవిధంగా మైట్ని మనం ప్రాబబిలిటీని తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఇట్ మైట్ రైన్, పడవచ్చు, రెయిన్. అదేవిధంగా పొలైట్ రిక్వెస్ట్ తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తాం. మైట్ ఐ ఆస్క్ యూ ఫేవర్, మైట్ ఐ ఆస్క్ యూ అ ఫేవర్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ అండి 10th వన్ వచ్చేసి ఆర్ట్ టు అండి. ఆర్ట్ టుని మనము ఆర్డర్కి, ఆబ్లిగేషన్కి ఉపయోగిస్తాం అనమాట. యూ ఆట్ టు అటెండ్ ద క్లాస్ టుమారో, తప్పనిసరిగా చేయాలి అంటే ఆర్ట్ టుని మనము షుడ్ అనేటటువంటి మీనింగ్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ డేర్ అండి. ఈ డేర్ని మనము హ్యావ్ ద కరేజ్ అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తాము. ఓకేనా? కరేజ్ విషయంలో హౌ డేర్ యూ టు స్టాండ్ బిఫోర్ మీ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా 12th వన్ యూజ్ టు అండి. దీని గతంలో అలవాటుగా చేసినటువంటి పనుల గురించి ఇవ్వడానికి ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే ఐఎమ్ యూజ్ టు ఎర్లీ రైజింగ్. నెక్స్ట్ ఐ యూజ్ టు టేక్ 3 meals a day. సో ఇలాగా మన మోడల్ ఆక్సిలరీస్ని ఉపయోగించాలండి.